మెత్తగా ఉంటుంది. కానీ అసలు అలాంటి మట్టితో మనం తయారు చేసి దేవుడు. హల్లెలూయా. ఈ మట్టి కలిసిపోతుంది భూమిలో. శరీరం అంటుందా చాము చివరి రేపు చచ్చిపోతానుగా ఓ మట్టి నేను మళ్ళీ అత్తున్నాడు శుద్ధిగా చేసుకుంటుందట. అంటే శ్రద్ధలు ఏం తింటుంది ఇది తినదు, కానీ మట్టికి మట్టి ఇది కరిగిపోతుంది. హల్లెలూయా. కానీ ఆత్మ ఇచ్చే దేవుడు ఆత్మ దానికి పరలోకంలో వెళ్ళి ఆయనతో కూడా ఇట్లే మనం ఎట్లున్నామో ఇట్లే ఉంటాం. ఇంత తెల్లబడి నూతన వస్త్రం వేసుకుంటాము. ఏ ఉండదండి ఇక ఆయనతో ఆయన కనపరచాలి. ఇది మట్టికి దేవుడు ఖచ్చితంగా రాబోతాడు. నమ్మండి, నమ్మితే మనకు అన్ని మోక్షం జరుగుతాయి. ఆయన రక్తంలో కడగబడితే మన పాపాలు మన దోషాలు అన్నీ కూడా బాల్యం చేసిన తప్పులన్నీ కూడా దేవుడు క్షమిస్తారట. మన కృత్యంగా ఏమేమి ఉన్నాయి. హల్లెలూయా. ప్రేమ కలిగిన వాడాలి. హల్లెలూయా. యేసయ్యని పిలుస్తాడు దగ్గరికి వస్తాడు, మన దగ్గరికి అయింది. కానీ ఆయన ఎప్పుడైతే మనం పట్టుకుంటామో ఆయన మన దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. అప్పుడు మనతో ఆయన మాట్లాడతాడు, దర్శిస్తాడు. దేవుడు మాట్లాడతాడు, మా కళ్ళ ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, ఇంకో దగ్గర మాట్లాడతాడు. అనుకూలంగా ఖచ్చితంగా జరిగిస్తాడు.